హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇంకా రాకాసి మూవీ గురించి చెప్పాలంటే 2026లోని ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగని మిగతావి ఏం బాగోలేదని కాదు, ఇది కూడా బాగుందని చెప్తున్నాను. ఇంకా ఇంతకుముందు మ్యాడ్ స్క్వేర్ చేసిన డీడీ అనే క్యారెక్టర్ ఇది ఈ సినిమాలోని హీరో రోల్ చేసి అందరినీ అలరించారు. దీనికి రాకాస మూవీ చాలా బాగుంది. అందరూ ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళందరూ బాగా చేశారు. కాబట్టి దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఇంకేమైనా కొత్త క్యారెక్టర్లు యాడ్ అవుతాయా, ఇవే బాగా చేస్తారా అనేది చూడాలి. కంటిన్యూషను లాస్ట్లో ట్విస్ట్ బాగుంది. కాబట్టి లాస్ట్లో ఏ సాంగ్స్ ఎక్కువ పెద్దగా లేకపోవడంతో కథ చాలా ఎక్కడ బోర్ కొట్టకుండా సింపుల్గా వెళ్ళిపోద్ది. ఇంకా డిఎస్పి అని చెప్పేసి ఏదో డైలాగ్ మిస్ చేశారు, ట్రైలర్లో ఉంది, మూవీలో లేదు. అది ఉంటే ఇంకొంచెం బాగుంది. కానీ కథకి ఏది అవసరం అయితే అదే పెట్టారు. కానీ ప్రాబ్లం లేదు, ఇంకా బాగుంటుంది. ఇంకా ప్రొడ్యూసర్ నిహారిక గారు చాలా బాగా సక్సెస్ అందుకుంటున్నారు. ఇంతకుముందు కమిటీ కుర్రోళ్ళలోని అందుకున్నారు, ఇప్పుడు రాకాస్తో అందుకున్నారు. ఫర్దర్గా ఇంకా చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేసి పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్ మీద ఆవిడ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.